కొన్ని కథలు భలే గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి ఒక గమ్మత్తైన కథ చూశాను. ఆ సినిమా పేరు 'మోగ్లీ'. ఎక్కడ అడవిలో పెరిగిన ఒక కుర్రోడు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ ఊరోళ్ళంతా కూడా అడవిలో పెరగటంతోనే ఆ అబ్బాయిని మోగ్లీ అంటారు. అబ్బాయి పేరు ఒరిజినల్‌గా మురళీకృష్ణ. రోషన్ కనకాల మురళీకృష్ణగా నటించాడు. అసలు అతను ఆ ఊరి ప్రజలందరికీ కూడా అక్కడ ఉన్నోళ్ళకి అందరికీ ఏదో ఒక పని కల్పించి అందరితోని మంచి అనిపించుకునే ఒక క్యారెక్టర్. అలాంటి ఒక కుర్రోడికి అనుకోకుండా ఒక ప్రేమ ఎదురైతే ఎలాగా ఆ ప్రేమను బతికించుకుంటాడు? ఆ ప్రేమను బతికించుకోవడం కోసం ఎంత దూరం వెళ్తాడు? అనేది సింపుల్ కథ. ఇలాంటి ఒక సింపుల్ కథే 'మొగ్లీ'. ఈ సింపుల్ కథని ఎంతమంది విలన్స్ వస్తా ఉంటారు. వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకొని ఇతను ఎలాగా ఆ అమ్మాయిని కాపాడతాడనేది చిన్న లైన్. ఈ లైను చిన్న కథలాగా చెప్పా గానీ మీరు సినిమాకెళ్తే చాలా విషయాలుంటాయి ఇంకా ఇన్ డెప్త్‌గా. దేనికంటే ఒక్కొక్క దగ్గర కూడా ఒక్కొక్క లేయర్‌లో నుంచి ఆ అమ్మాయిని ఎలా కాపాడుకుంటాననేది ఒక మంచి పాయింట్ తీసుకున్నారు. ఇకపోతే ఆ సినిమాకి సంబంధించి మంచి విషయాలేంటంటే, తండ్రి లేని ఒక కుర్రోడికి స్నేహితులే తండ్రైతే, స్నేహితుడే గనుక ఒక తండ్రి రూపంలో వచ్చి ఆదుకుంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటది. ఆ ఫ్రెండ్‌షిప్ ఎమోషన్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదనేది 'మోగ్లీ' సినిమాలో ఉంటది. ముఖ్యంగా ఫ్రెండ్‌గా నటించాడు హర్ష చముడు. హర్ష చముడు ఎంత బాగా చేశాడంటే నిజంగా వాళ్ళిద్దరికి భలే సింక్ కుదిరింది. ఇకపోతే విలన్ క్యారెక్టర్. విలన్ ఒక ఎస్ఐ క్యారెక్టర్‌లో అలా వచ్చి ఇలా రెచ్చిపోయాడు. చాలా బావుంటది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అతనిది చాలా బావుంది. రోషన్‌కి సంబంధించి మాట్లాడితే, రోషన్ కొన్ని కొన్ని సీన్స్‌లో అత్యద్భుతంగా నటించాడు. ఫారెస్ట్‌లో గనుక కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ప్రతి సినిమా కూడా మీరు గమనిస్తే దేవుడిని తీసుకొస్తున్నారు. దేవుడు ఏదో ఒక శక్తితోని కాపాడతాడు. ఒక మంచికి ఎప్పుడూ దేవుడు అండగా నిలబడతాడని ఒక లాజిక్‌ని తీసుకొస్తున్నారు. ఈ లాజిక్‌ని అన్ని సినిమాలకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం కొంచెం ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పుతూ ఉంటది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన పాజిటివ్ విషయానికొస్తే ఖచ్చితంగా రోషన్ కనకాల యాక్టింగ్, హర్ష చముడు యాక్టింగ్, అలాగే అలాగే విలన్‌గా బండి సరోజ్ తనకి చాలా మంచి బ్రేక్ అనే అనుకోవాలి. ఇక ఈ పాయింట్సే కొంచెం బాగా పాజిటివ్ ప్లస్. బాగా పాజిటివ్‌గా మాట్లాడుకుంటే, ఆ ఊరికి సంబంధించిన కథను గాని అయన్నీ కూడా నెగెటివ్‌గానే మాట్లాడుకోవాలి. దేనికంటే ఫస్ట్ హాఫ్‌లో మనం గమనిస్తే చాలా స్లోగా ఉంటుంది ఆ పేస్ అంతా గూడాను. ఆ పేస్‌ని ఎలాగా రెక్టిఫై జేస్తారు ఏంటి అనేది కొంచెం ఫస్ట్ హాఫ్ వరకు గనుక మనం గనుక కొంచెం పేషెన్స్‌గా ఉంటే గనుక సెకండ్ హాఫ్ చాలా బావుంటది. మనకి గుర్తుంటే గనుక 90స్ కిడ్స్, 80స్ కిడ్స్‌కి 'జయం' సినిమా గుర్తుంటే దాదాపుగా 'జయం' సినిమాకి దగ్గరగా పోలికలతో ఉంటాయి. ఇకపోతే కెమెరా వర్క్ కూడా చాలా బాగుండింది. ఇకపోతే అసలు వీళ్ళు ఎవరైతే యూనిట్ సినిమా కోసం అని ఎళ్తారో వాళ్ళందరూ ఎటుపోయారు ఏంటనేది ఎక్కడా కూడా మనకు కంక్లూషన్ ఉండదు. కారణం ఏందంటే ఇది లవ్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీకి సంబంధించి అక్కడే అంతం చేద్దాం అనుకున్నట్టున్నారు. అందుకని ఆ ఫస్ట్ హాఫ్‌లో కనిపించిన ఎలిమెంట్స్ ఏమి ఎండ్‌లో కనబడవు. ఏదైతే విలన్ అంతం ఉంటదో ఆ అంతం వరకే చూపించారు. వీళ్ళందరూ ఎటుపోయారు ఏంటనేది మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఇలాంటి చిన్న చిన్న మైనస్‌లున్నాయి. కానీ ఒకసారి ఖచ్చితంగా ఎళ్లి థియేటర్ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు పర్ఫెక్ట్‌గా. 'బబ్లిగం' లాంటి ఒక సినిమా తర్వాత వచ్చిన రోషన్ ఎంత బ్యూటిఫుల్‌గా నటించాడనేది మాత్రం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. కొంచెం మ్యూజిక్ పరంగా ఇంకొంచెం బావుంటే బావుండేది. కొంచెం ఎక్కడన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వరకు మన కథని ఎలివేట్ చేసే విధానం బావుండింది కానీ, ఇంకొంచెం పాటలు బావుంటే బావుండేదనిపించింది. ఫైట్ సీక్వెన్స్‌లు చేసినంత వరకు బానే ఉన్నాయి. 'మోగ్లీ' సినిమాకి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.